ఆల్రెడీ అతికిచ్చిన ముక్కల్లాగా ఉండే మా తుగ్లక్ బ్రో కుటుంబాన్ని ఎవరబ్బా విడదీసింది, ఎవరబ్బా చీల్చేసింది, ఆ కుటుంబంలో ఎవరబ్బా చిచ్చులు పెట్టింది అని నాకు బాగా ఆలోచిస్తే అర్థమైన విషయం, తన స్వార్థం కోసం, తన ఎదుగుదల కోసం కన్న తల్లిని చెల్లిని కూడా కుటుంబంలో చిచ్చులు పెట్టి వెళ్ళిపోయేలా చేయించిన సజ్జల రామకృష్ణారెడ్డి. అవును తుగ్లక్ బ్రో, అవును సజ్జల రామకృష్ణారెడ్డి సారు. తండ్రి చనిపోతే ఎక్కిలి నవ్వులు నవ్వుతూ శవం పక్కనుండగానే సీఎం కుర్జీ కోసం సంతకాలు సేకరించమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారా? మా తుగ్లక్ బ్రో జైలుకు వెళ్ళగానే అన్నవదిన బాణాన్ని అని బయటికి వచ్చి పాదయాత్ర చేయించింది చంద్రబాబు నాయుడు గారా? కొత్త పార్టీ పెట్టమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారా? పార్టీ అధికారంలోకి వచ్చేదాకా బాగా వాడుకొని అధికారంలోకి రాగానే ఇంకా నువ్వెవరు పార్టీకి సంబంధం లేదు, నీకు కుటుంబానికి సంబంధం లేదు అని షమ్మి అక్కని తరిమేసింది చంద్రబాబు నాయుడు గారా? ఇవన్నీ మీరే చేసేసి ఇప్పుడు షమ్మి అక్క కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చంద్రబాబు నాయుడు కుట్రా అని చెప్తున్నావా? పా, ఇలాంటి మాటలు నువ్వు వెళ్ళి తుగ్లక్ బ్రోకి చెప్పు. పిచ్చి ముదిరినోడు కాబట్టి నువ్వు చెప్పిందంతా నమ్మి ఇన్ని రోజులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు, నువ్వేం చెప్పినా నమ్మి నువ్వేం చెప్పినా వింటారు అనుకోవడం. కాస్త ఆ భ్రమలో నుంచి బయటికి రా. ఇదిగో తుగ్లక్ బ్రో, నేను సీరియస్గా నీకు ఒక విషయం చెప్తా. నువ్వు నీ పార్టీ 4.5 సంవత్సరాలుగా జనాలని ఏపుకొని తిని అసలు అభివృద్ధే లేకుండా చేయడానికి ముఖ్య కారణం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో నీకు పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆయన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి ఏమో సోషల్ మీడియాలో ఉన్మాదుల్లాగా కొంతమంది తయారు చేసి ఆడపిల్లల్ని కాల్చుకు తింటున్నారు. కాబట్టి నీకెంతో కొంత జనాల్లో ఒక ఇది ఉంది, దాన్ని కూడా సర్వనాశనం చేయాలి, నిన్ను జీరోని చేసేసి నీ పార్టీని చేతిలో పెట్టుకోవాలని పెద్ద స్కెచ్ చేస్తున్నాడు. ముందా తన్ని పక్కకు దోసే.